కార్తీక మాసంలో ఎంతో పవిత్రమైన విశిష్టమైన క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి పూజను నిర్వహించుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే శుక్లపద ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ రోజు ముత్తైదువులు శ్రీ మహావిష్ణువును లక్ష్మీ దేవతలను భక్తి శ్రద్ధలతో పూజించి వారి వివాహాన్ని జరుపుకుంటారు. ఆ సందర్భంగానే ఈ తులసి పూజను కూడా చేస్తారు. తులసి పూజా విధానం: మొదటగా ఇంటి ముందు నిర్మించుకున్న తులసి కోట ముందు పద్మాలు వేసి వాటి మీద దీపాలను ఉంచాలి. అనంతరం తులసీదేవిని శ్రీ మహావిష్ణువును సమేతంగా పూజించాలి. 5 రకాల నైవేద్యాలను, పండ్లను, తాంబూలాలను సమర్పించుకోవాలి. ప్రదక్షిణ నమస్కారాలతో కార్తీక శుద్ధి ఏకాదశి వరకు పూజ కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పూజలు నిర్వహించుకోవాలి. అనంతరం తులసీదేవిని, లక్ష్మీనారాయణలను అమర్చుకోవాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ద్వాదశ రోజు బియ్యపు పిండితో 3 ముద్దలను తయారు చేసి వాటిని నివేదించాలి. ఒకటి తులసి దగ్గర, రెండవది బ్రాహ్మణునికి, మూడవది రోటీలో ఉంచి పాలు పోసి చెరుకు గడలతో దంచాలి. ఇలా చేయడం వల్ల మనం చేసిన పాపాలను నుంచి విముక్తి కలిగి పుణ్య ఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే మాంగళ్య వృద్ధి, సర్వ సుఖాలు, పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.